1 crore ఫ్లాట్ కొనడం అంటే ఆటోమేటిక్గా ఎక్కువ రిటర్న్స్, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారా? చాలామంది ఇక్కడే బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తున్నారు. మీరు 2 ప్రాపర్టీస్ చూస్తున్నారు అనుకుందాం. ఒకటి 1 crore, ఇంకోటి 60 lakhs. చాలామంది ఎక్కువ ప్రైస్ ఉన్నది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనుకుంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్లో ప్రైస్ కాదు, రిటర్న్స్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి 1 crore ఫ్లాట్కి 5 years తర్వాత అప్రిషియేషన్ తర్వాత 1.2 crore అయితే ప్రాఫిట్ ఎంత? 20 lakhs. అదే 60 lakhs ఫ్లాట్కి 5 years తర్వాత అప్రిషియేషన్ తర్వాత 90 lakhs అయింది, ప్రాఫిట్ 30 lakhs. అంటే తక్కువ ప్రాపర్టీ ప్రైస్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. కొన్ని ప్రీమియం ప్రాజెక్ట్స్లో అప్రిషియేషన్ స్లోగా ఉంటుంది, కానీ మిడ్ సెగ్మెంట్ మార్కెట్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ప్రైస్ని కాదు, ఫ్యూచర్ డిమాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, సప్లై, రెంటల్ ఇన్కమ్, అప్రిషియేషన్ పొటెన్షియల్ అన్నీ చూస్తారు. రియల్ ఎస్టేట్లో కాస్ట్లెస్ట్ ప్రాపర్టీ విన్నర్ కాదు, హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చే ప్రాపర్టీ విన్నర్. ఫాలో మీ ఫర్ మోర్ రియల్ ఎస్టేట్ అవేర్నెస్ కంటెంట్. థ్యాంక్ యూ.